శ్రోతలకు నమస్కారం. మనం వైద్య విజ్ఞానం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైనటువంటి డాక్టర్ గారితో మనం ముఖాముఖి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఒక ప్రత్యేకమైనటువంటి అంశం మనం ప్రతిరోజు మన ఇంట్లో చూస్తూనే ఉంటాం. చిన్నపిల్లలు వారి కళ్ళకి సమస్యలతోటి అలాగే మానసిక సమస్యలతోటి వస్తూ ఉంటారు హాస్పిటల్స్కి. అయితే ఈ సమస్యలకి ప్రధాన కారణం చిన్నపిల్లల చేతుల్లో మొబైల్ ఫోన్ మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఈ మొబైల్ ఫోన్ చూడటం వల్ల పిల్లలకి పసితనంలోనే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. ఈ సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఒకవేళ దురదృష్టవశాత్తు ఈ సమస్యలు వస్తే ఎటువంటి చికిత్స తీసుకోవాలి అనేది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు కాబట్టి. మరి ఈ పిల్లల్లో ఈ రకమైనటువంటి స్క్రీన్ టైం అంటే సెల్ ఫోన్ చూడకుండా వారిని ఎలా డైవర్ట్ చేయాలి, దానివల్ల వచ్చే అనర్థాలు అవన్నీ మనకు తెలియజేయడానికి తిరుపతిలో ప్రముఖ పీడియాట్రిషియన్ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఏ వంశీకృష్ణ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ వంశీకృష్ణ గారు. డాక్టర్ గారు, ప్రధానంగా చెప్పండి, అసలు ఈ చిన్నపిల్లల్లో ఈ స్క్రీన్ టైం లేదా ఈ సెల్ ఫోన్ చూసి మొబైల్ ఫోన్ చూసుకుంటూ వాటిని అలవాటు చేయిస్తున్నటువంటి ఈ విషయం గురించి మా శ్రోతలకు కొంచెం వివరించండి. నమస్కారం అండి. ముఖ్యంగా ఆల్ ఇండియా రేడియో వారికి ధన్యవాదాలు. అవునండి, నిజమే. ఇప్పుడు స్క్రీన్ టైం వల్ల మనకు చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో స్క్రీన్ టైం వల్ల దృష్టి సమస్యలు అంటే డ్రైనెస్ ఆఫ్ ఐస్, మయోపియా లాంటి అంటే చిన్న వయసు ఉన్నప్పుడే సైట్ రావడం లాంటివి, మరియు నిద్రలేమి అంటే నిద్ర సరిగా లేకపోవడం వల్ల ఎక్కువగా చికాకు, కోపం వంటివి ప్రదర్శించడము జరుగుతూ ఉందన్నమాట ఈ స్క్రీన్ టైం వల్ల. సో ఈ స్క్రీన్ టైం వల్ల ఇంకా చాలా మానసిక సమస్యలు కూడా లోనవుతున్నారు. అంటే అసలు ఇలా అలవాటు పడటానికి ఎందుకని తల్లిదండ్రులు కూడా వారిని అలా చేస్తున్నారు? లేకపోతే ఒకవేళ వాళ్ళు గొడవ చేస్తారు, అల్లరి చేస్తారు అని అంటూ ఉంటారు తల్లిదండ్రులు. పోనీ ఎంతవరకు ఎంత సమయం అయితే పర్వాలేదంటారు? సాధారణంగా మనకి దీనికి స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఉన్నాయి. అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరియు పీడియాట్రిక్ అసోసియేషన్ యొక్క గైడ్లైన్స్ ప్రకారము 2 సంవత్సరాల లోపల వయసు పిల్లలకి ఎటువంటి స్క్రీన్ టైము మనము చూపకూడదు. 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపల పిల్లలకి 1 అవర్ వరకు చూపించవచ్చు. అంతకుమించి మించి పిల్లలకి 2 అవర్స్ వరకు స్క్రీన్ టైం అలవాటు చేయొచ్చు అనమాట. సో ఇవి మన గైడ్లైన్స్ ప్రకారం ఉన్నవి. సో దీంట్లో కూడా మనకి చిన్నపిల్లలకు చూపించేటప్పుడు కొన్ని రకాల స్పెషల్ వే చూపించాలన్నమాట. అంటే వైలెన్స్ ఎక్కువ ఉండేటివి ఇలాంటివి చూపించకూడదు. అలాగే అంటే ఇలా సెల్ ఫోన్ చూపించడం వల్ల కళ్ళకి కానీ మానసికంగా కానీ ఎందుకని అట్లాంటి అనర్థాలు రావచ్చు అంటారు? ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ చూడడం వల్ల అనేది ఇది 1 వే కమ్యూనికేషన్ అనమాట. అంటే పిల్లలకి ఆ వయసులో ఆ సెల్ ఫోన్ మాట్లాడేది ఓన్లీ 1 వే కమ్యూనికేషన్ లాగా అర్థమవుతుంది వాళ్ళకి. సో దానివల్ల వాళ్ళకి మైండ్ అనేది మాటలు రావడము ఇవన్నీ కూడా నేర్చుకోదు. సో అందుకు వాళ్ళు మాటలు స్పీచ్ డిలే ఉంటుంది. సెకండ్ థింగ్, నిద్ర మనకి మోస్ట్ ఇంపార్టెంట్. స్లీప్కి మెలటోనిన్ అనే హార్మోన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నైట్ టైం ఈ మొబైల్ చూస్తున్న వాళ్ళల్లో ఏమవుతుందంటే ఆ బ్లూ లైట్ వల్ల మెలటోనిన్ అనే హార్మోన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వదు. సో దానివల్ల నిద్ర సరిగ్గా రాకపోవడము, ఒకవేళ నిద్రపోయినా కూడా దీర్ఘ నిద్ర లేకపోవడం వల్ల ఉదయాన్నే తొందరగా లేవడము, చికాకు కలగడం ఇవన్నీ జరుగుతుంటాయి. ఓవరాల్గా వాళ్ళ గ్రోత్ కూడా ఎఫెక్ట్ అవుతుంది మనకి. ఓకే. ఇప్పుడు సెల్ ఫోన్ చూసుకుంటూనే పడుకుంటారు చాలామంది. పడుకున్నప్పుడు కూడా సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు కూడా పిల్లలు. అయితే దీనివల్ల ఈ నిద్ర దెబ్బతినే అవకాశం ఉంటుందన్నమాట. అయితే మరి డాక్టర్ గారు, ఈ పోషకాహార లోపం వల్ల కూడా పిల్లలు ఏమైనా ఇబ్బందులు ఉంటాయంటారా? తప్పకుండా. మనం ప్రస్తుతం సొసైటీ చూసామంటే ఎప్పుడైతే గ్లోబలైజేషన్ అయ్యిందో మనకు లేని ఆహారపు అలవాట్లు, ఫర్ ఎగ్జాంపుల్ పిజ్జా, బర్గర్స్ ఇవన్నీ కూడా మనకి ఇంతకుముందు లేవు. అలాంటివన్నీ మనకి గ్లోబలైజేషన్ ద్వారా మనకి అందుబాటులోకి వచ్చాయి. సో ఇలాంటి ఆహారం వల్ల వీటిలో ఉండే ఎక్కువ షుగర్స్, ట్రాన్స్ ఫ్యాట్ వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఊబకాయం అనేది తొందరగా వస్తుంది. అదేవిధంగా మనము ఈ మధ్యకాలంలో చిన్న వయసులోనే షుగర్ అంటే డయాబెటీస్ చూస్తున్నాము. సో ఇవన్నీ కూడా ఇలాంటి జంక్ ఫుడ్ వల్ల వచ్చే అనర్థాలు అనమాట. అంటే సాధారణ ఈ పదార్థాల్లో ఏమేమి ఉంటాయండి? అంటే ఇట్లాంటి అనర్థాలు రావడానికి, అంటే ఊబకాయం అలా రావడానికి ఈ ఫుడ్స్లో ఏమేమి పదార్థాలు ఉంటాయి? మోస్ట్ ఇంపార్టెంట్ మనకి హిడెన్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మనం అవి
స్వీట్ ఉండవు అనుకుంటాం కానీ దాంట్లో హిడెన్ షుగర్స్ ఉంటాయి, ఎందుకంటే వాటిని ప్రిజర్వ్ చేయాల్సి వస్తుంది కాబట్టి. ట్రాన్స్ ఫ్యాట్ వెరీ డేంజరస్, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ అన్నోన్ కెమికల్స్, ఎందుకంటే వాటిని నిల్వ ఉంచడానికి వాళ్ళు ఖచ్చితంగా చాలా రకాల పదార్థాలు వాడుతుంటారు. వీటి వల్ల ఫ్యూచర్లో క్యాన్సర్లు కూడా వస్తాయి. సో ఇలాంటి ప్రిజర్వేటివ్స్, ట్రాన్స్ ఫ్యాట్, హిడెన్ షుగర్స్ వల్ల మనకి డయాబెటీస్, ఒబిసిటీ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు వీటి తినడం వలన డయాబెటీస్ అని అన్నారు, ఏదైనా మన దేశంలో దీని వల్ల ఎక్కువ వచ్చిన పరిస్థితులు ఉన్నాయంటారు? 100% అండి. అవి స్టడీస్ ఎవరు చేయకపోవచ్చు, కానీ మనకి ఇప్పుడు లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నీ కూడా చాలా వరకు దే హ్యావ్ కమ్ ఆఫ్టర్ గ్లోబలైజేషన్. అంటే గ్లోబలైజేషన్ అంటే ఏంటంటే మనకి ప్రపంచంలో దొరికే వస్తువులని మన కంట్రీలో ఈజీగా దొరకడం. అది స్టార్ట్ అయిన తర్వాతనే మన చిన్నపిల్లల్లో కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఒబిసిటీ, ఊబకాయాన్ని ఎక్కువగా చూస్తున్నాం. సో డెఫినెట్గా వాటి ఎఫెక్ట్, ఆ జంక్ ఫుడ్ తినే ఎఫెక్ట్ వల్లనే ఇవన్నీ కలుగుతున్నాయని ఎన్నో స్టడీస్ ప్రూవ్ చేశాను. ఇప్పుడు ఈ జంక్ ఫుడ్ తినకుండా ఇంట్లో హోమ్ మేడ్ కానీ లేకపోతే ఆకుకూరలు ఇటువంటి హెల్తీ ఫుడ్ తినాలంటే ఏ రకమైన మరి సూచనలు తల్లిదండ్రులకు ఇస్తారు మీరు? చిన్న వయసులోనే మనము ఇలాంటివి అవాయిడ్ చేసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్, ఎప్పుడైనా సరే మనం ఆహారం పెట్టాలనుకున్నప్పుడు పిల్లవాళ్ళని ఎప్పుడు బలవంతం చేయకూడదు. వాళ్ళకి నచ్చిన వస్తువుల్ని మనకి ఆరోగ్యవంతమైనవి చూసుకొని సెలెక్ట్ చేసుకొని కొంచెం డిఫరెంట్గా పెట్టడం. అంటే వెజిటబుల్స్ని డిఫరెంట్ షేప్స్లో కట్ చేసి ఇవ్వడం చిన్న వయసులోనే, లేదా వాటిని రోల్స్లో పెట్టి ఇవ్వడము. ఈ విధంగా కొంచెం వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా చేసి వాళ్ళకి ఆకర్షణీయంగా కనపడేటట్టు చేసి ఇస్తే చిన్న వయసు నుంచి అది అలవాటు చేసి ఈజీగా పెద్దగైనా కూడా వాళ్ళు అటువంటి వెజిటబుల్స్ ఇవి తినడానికి ఇష్టపడతారు అనమాట. మనం చిన్న వయసులోనే వాళ్ళు తీసుకోవట్లేదని ఉద్దేశంతో వేరే జంక్ ఫుడ్ అలవాటు చేయడం వల్ల కొంచెం పెద్దగా అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ జంక్ ఫుడే తింటూ ఉంటారు. అంటే ప్రధానంగా ఆకర్షణీయంగా ఉండాలి, చూడటానికి బాగుండాలి. అంటే ఈ పిజ్జాలు, బర్గర్లు కొద్దిగా చూడటానికి కొంచెం రంగురంగులుగా, కలర్ఫుల్గా ఉంటాయి. తర్వాత దాని మీద ఏదో వాసనలు కూడా గుమగుమలాడే వాసనలు వస్తూ ఉంటాయి, వాటికి కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అయితే మరి ఇంట్లో ఫుడ్ కూడా ఆ రకంగా ఉండాలంటారు. అంతే, కొంచెం ఆకర్షణీయంగా, కొంచెం ప్లేఫుల్గా డిన్నర్ హ్యాబిట్స్, లంచ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా మనము, అంటే చిన్న వయసు అంటే నేను చెప్పేది ఆల్మోస్ట్ సంవత్సరం వయసు నుంచి ఈ విధంగా అలవాటు చేయాలన్నమాట. ఫ్యామిలీ టైం ఇవ్వడము, అంటే ఫ్యామిలీతో పాటు కలిసి డిన్నర్ చేసేటప్పుడు మనము ఈ విధంగా అలవాటు చేసామంటే వాళ్ళు హెల్తీ ఫుడ్, అంటే మనం ఏం తింటామో వాళ్ళు అదే తింటారు. సో వాళ్ళ ముందు తినేటప్పుడు మనం కూడా హెల్తీ ఫుడ్ తినేటట్టు, ఎస్పెషలీ 1 year ఏజ్ నుంచి అనమాట ఇది స్టార్ట్ అయ్యేది. సో 1 year అప్పుడు వాళ్ళు పోయి నాకు పిజ్జాలు, బర్గర్లు అడగరు. సో అట్లా ఉన్నప్పుడు మనం చిన్నప్పుడు, అంటే ఆ 1 year ఏజ్ నుంచే నిదానంగా ఇవి అలవాటు చేశారంటే 2 years తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా మీ హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్కి అలవాటు పడతారు. చిన్నప్పుడు ఆ 1 year ఏజ్ అప్పుడు మనము తల్లిదండ్రులుగా మనము బయట ఫుడ్ తినడము, ఈ పిజ్జాలు, బర్గర్లు తినడం వాళ్ళు కానీ చూసారంటే వాళ్ళకి అదే అలవాటు. అంతే కదా, తల్లిదండ్రులు ఏది చేస్తారు పిల్లలు అదే చేస్తారు. అయితే మరి డాక్టర్ గారు, ఇలా జంక్ ఫుడ్ తినటము, పోషకాహారం లేకపోవటం వల్ల రక్తహీనత కూడా వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందంటారు? 100%. ఎందుకంటే ఈ జంక్ ఫుడ్ తిన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఆరోగ్యవంతమైన ఫుడ్ని అవాయిడ్ చేస్తున్నట్టే లెక్క. సో ఆ అవాయిడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి సహజ వనరుల్లో ఉండే నార్మల్ ఐరన్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. అంటే ఆకుకూరలో మనకి ఐరన్, కాల్షియం ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ తినకుండా ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది, దానివల్ల రక్తహీనత ఏర్పడుతుంది. అదేవిధంగా మనకు దొరికే నార్మల్ నాన్ వెజ్ ఇవి తినకపోవడం వల్ల విటమిన్ B12 డెఫిషియన్సీ కూడా ఎక్కువ చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. ఈ రెండిటి వల్ల మనకి రక్తం అనేది తక్కువ ఉంటుంది. చాలామంది పిల్లల్లో ఇప్పుడు చూసారంటే హిమోగ్లోబిన్ అనేది చెక్ చేస్తే 10 లోపలనే ఉంటుంది అనమాట. దీనికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోకపోవడం అనేది ముఖ్య కారణం. ఇప్పుడు ఇలా రక్తహీనత ఉన్నప్పుడు ఏమేమి రుగ్మతలు రావచ్చు అంటారు? మోస్ట్ ఇంపార్టెంట్, రక్తహీనత ఉన్నప్పుడు ఆటోమేటిక్గా, అంటే మన శరీరానికి అవసరమైనంత రక్తం మన బాడీలో లేదు అన్నప్పుడు మనకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అది ఇమ్యూనిటీ పవర్ని కూడా తగ్గిస్తుంది, రక్త శుద్ధి జరగడం కూడా స్లోగా ఉంటుంది కాబట్టి దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సెకండ్, మనం ఏదైనా పని చేయాలంటే రక్తము తక్కువ ఉండడం వల్ల ఆటోమేటిక్గా తొందరగా నీరసం అయిపోవడము, ఆటలు ఆడలేకపోవడము. మనకి మెదడు చురుగ్గా పనిచేయాలంటే కూడా రక్తం ఎంతో అవసరం, రక్త ప్రసరణ చాలా బాగుండాలి. సో దానివల్ల కూడా ఆటోమేటిక్గా వాళ్ళు స్కూల్లో సరిగ్గా చదవలేకపోవడము, ఆటల్లో ఆడలేకపోవడము, ఎప్పుడు చూసినా డల్గా ఉండడము, చదివినా కూడా జ్ఞాపకం ఉండకపోవడము, ఇలాంటి సమస్యలు చాలా ఉంటాయి అన్నమాట. సో దీన్ని అన్ని అరికట్టాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి మనము హెల్తీ ఫుడ్ అనేది పిల్లలకు అలవాటు చేయాల్సి ఉంటుంది. ఎదగడానికి కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. మీరు చెప్పిన దాని ప్రకారం తీసుకుంటే అక్కడ
అంత దానికి తగ్గట్టు శరీరానికి అవసరమైన పోషకాహారం లభించకపోతే ఎదుగుదలకు కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండదు. అయితే మరి డాక్టర్ గారు ఇలా తీసుకుంటున్న సమయంలో ఇట్లా జంక్ ఫుడ్కి అలవాటు పడిన వాళ్ళు ఊబకాయం వచ్చే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. అయితే మరి ఈ ఊబకాయం రావడానికి ఇంకా ఏమేమి కారణాలు ఉండొచ్చు అంటారు? మనకు గమనించినట్లయితే మన చిన్న వయసులో మనకి ఇలాంటి మనకు ఒక టీవీ తప్పితే ఏముండేది కాదు, అందులో కూడా ఒకటే ప్రోగ్రాము దూరదర్శన్ తప్పితే ఏముండేది కాదు. అలాంటి టైంలో పిల్లలు ఎక్కువసేపు మనం అందరం బయట ఆడుకునేవాళ్ళం. సో స్కూల్కి వెళ్ళి చదువుకొని వచ్చేవాళ్ళం, సాయంత్రం అయితే ఎట్టి పరిస్థితుల్లో బయట ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు సెల్ ఫోను, టీవీ ఇవన్నీ అయిపోవడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా వాళ్ళు ఆటలు చేయట్లేదు, ఎటువంటి శారీరక శ్రమ చేయట్లేదు. సో తినడమేమో ఇలాంటి ఫుడ్ తీసుకోవడము, దానికి తోడు ఆటలు ఆడకపోవడము, శారీరక శ్రమ ఏమీ లేకపోవడం. చిన్నపిల్లల శారీరక శ్రమ ఏమి ఉండదు, వాళ్ళ ఆటలాడే ఆటలే వాళ్ళకి శారీరక శ్రమగా పనిచేస్తాయి, మనం తిన్న క్యాలరీస్ని ఖర్చు చేస్తాయి. సో ఈ రెండు లేకపోవడం వల్ల ఆటోమేటిక్గా బాడీలో అనేది ఊబకాయం ఏర్పడుతుంది. దీనివల్ల ముఖ్యమైనది ఇంకొకటి ఏంటంటే, బయట ఆడుకోకపోవడం వల్ల విటమిన్ డి డెఫిషియన్సీస్ ఎక్కువ చూస్తున్నాం. ఎందుకంటే మనకు విటమిన్ డి వచ్చేదే సన్లైట్ వల్ల. ఆ సన్లైట్ ఎక్స్పోజర్ అనేది లేకపోవడం వల్ల ఆల్మోస్ట్ ఇప్పుడు 90% మంది పిల్లల్లో విటమిన్ డి డెఫిషియన్సీ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అందుకని పుట్టినప్పటి నుంచి మనము 1 year లోపల పిల్లలకి ఖచ్చితంగా విటమిన్ డి డ్రాప్స్ ఇవ్వమని చెప్తున్నాం. ఎందుకంటే ఆటోమేటిక్గా విటమిన్ డి డెఫిషియన్సీ అనేది మనకి చాలా ఎక్కువగా ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఈ విటమిన్ డి లేకపోవడం వలన ఏమేమి సమస్యలు రావచ్చు అంటారు? విటమిన్ డి లేకపోవడం వల్ల ఇంతకుముందు నేను చెప్పినట్లు అంటే తీవ్రమైన సమస్యలు ఉంటాయి, మైల్డ్ సమస్యలు కూడా ఉంటాయి. మైల్డ్ ఏంటంటే చురుగ్గా లేకపోవడము, వెయిట్ పెరగకపోవడం, ఇవన్నీ ఉంటే ఇది లాంగ్ టర్మ్గా కంటిన్యూ అవుతే మనకి రికెట్స్ అనే ఒక భయంకరమైన వ్యాధి వస్తుంది. రికెట్స్, కండలు, ఎముకలు ఇవన్నీ వంగిపోవడము చూసే ఉంటారు. కొంతమంది కాళ్ళు అంతా వంకర్లు తిరిగిపోయి ఉంటాయి. అవన్నీ కూడా అవి తీవ్రమైనవి, అవి కరెక్ట్ అవ్వడానికి చాలా ఏళ్ళు పడుతుంది. సో అలాంటి తీవ్రమైన సమస్యలు రాకుండా ముందుగానే మనం డయాగ్నోస్ చేసుకొని విటమిన్ డి వాడడం మంచిది. ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకి రోజుకు 1 hour అయినా సరే బయట ఆడిపించడం అనేది చాలా ముఖ్యం. అంటే ఏ సమయంలో బయట ఎండకి వెళ్తే మంచిది అంటారు? ఉదయం పూట అయితే మంచిదే, కానీ మనకు ఉదయం పూట స్కూల్ ఇవి ఉంటాయి కాబట్టి అట్లీస్ట్ ఈవినింగ్ టైం కంపల్సరీ 5 to 6 టైంలో మీరు కంపల్సరీ ఆ 1 hour ఏదో ఒక యాక్టివిటీ, రన్నింగ్, వాకింగ్, స్విమ్మింగ్, ఏదో ఏంటంటే టైంలో ఈవినింగ్ ఒక 1 hour 60 minutes అనేది కంపల్సరీ యాక్టివిటీ ఉండాలి. ఇవి లేకపోతే అప్పుడు ఈ విటమిన్ డి అనేది చాలా లోపం వస్తుంది. 100% విటమిన్ డి అనేది మనకి ఎట్టి పరిస్థితుల్లో ఆహారంలో దొరకదు. ఓన్లీ సన్లైట్ నుంచే మన బాడీ తీసుకొని విటమిన్ డి తయారు చేసుకోవాలి, వేరే సోర్స్ లేదు. లేదా మనము టాబ్లెట్స్ రూపంలో, సిరప్ రూపంలో వాడాల్సి వస్తుంది. అంతేగాని మనకు తినే ఆహారంలో ఎటువంటి పరిస్థితుల్లో విటమిన్ డి అనేది మన బాడీకి సరిపోదు. న్యాచురల్గా వచ్చేది మనం తీసుకోకపోతే ఇక టాబ్లెట్ల మీద ఆధారపడాల్సి వస్తుంది. అయితే మరి ప్రకృతి మనకు ప్రసాదిస్తున్న సహజ సిద్ధమైనటువంటి సౌర శక్తిని మనం మనం గ్రహిస్తే ఇటువంటి టాబ్లెట్స్ మీద ఆధారపడే అవసరం ఉండదు. అయితే మన డాక్టర్ వంశీకృష్ణ గారు, ఇప్పుడు పిల్లలు కొంతమంది ఈ స్కూల్ బ్యాగుల వల్లనో లేకపోతే ఇంకోటో బాగా వంగిపోయి మెడ కూడా వంకర అయిపోయి సరిగ్గా నిలబడలేని పొజిషన్లోకి ఉంటూ ఉన్న పిల్లలు మనం చూస్తున్నాం. ఇలా ఎందుకు జరుగుతుంది అంటారు? దీనికి కూడా అండి చాలా ముఖ్యమైనది. మనకు కంపేర్ టు మనకు విదేశాలతో పోలిస్తే మన భారతదేశంలో ఇంకా బరువైన స్కూల్ బ్యాగులు మోసి స్కూల్కి రోజు పుస్తకాలు తీసుకెళ్లడం అనే సంస్కృతి ఉందన్నమాట. మనము అదే విదేశాల్లో చూసారంటే వాళ్ళు పుస్తకాలన్నీ కూడా స్కూల్లోనే పెడతారు. కేవలం 1 లేదా 2 పుస్తకాలు ఇంటికి వచ్చి తీసుకోవడము. వాళ్ళు సాధారణంగా బ్యాగ్ చాలా అంత వెయిట్ ఉండదన్నమాట. ఇది ఎందుకంటే మనకి స్ట్రిక్ట్గా పిల్లవాడి బరువు కంటే 10% కంటే ఎక్కువ బరువు అయిన బ్యాగ్ను వాళ్ళు మోయకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ 30 కిలోలు పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, దాంట్లో 10% మీరు తీసుకుంటే 3 కిలోలు. సో వాడి బ్యాగ్ ఎట్టి పరిస్థితులు 2.5 to 3 kgs మించి ఉండకూడదు. కానీ మనం మోసే బ్యాగ్ ఆల్మోస్ట్ 5 ఈజీగా ఉంటుంది అనమాట. సో 30 kgs పిల్లవాడు అంటే 10 సంవత్సరాల పిల్లవాడు చాలా బరువైన బ్యాగ్ మోస్తుంది. అవును, చాలా. సో దానివల్ల ఆటోమేటిక్గా స్పైన్ వంకర పడుతుంది. వాడు ఆటోమేటిక్గా భుజాలకు బ్యాగ్ వేసుకున్నప్పుడు ముందుకు వంగాడంటేనే అది బరువు ఎక్కువ ఉందని అర్థం. ఎట్టి పరిస్థితుల్లో బ్యాగ్ వేసుకున్నప్పుడు నిటారుగా నిలబడితే అది లైట్గా వెయిట్ ఉందని తెలుసుకోవాలి మనం. సో ఇది గమనించాలి. మీరు స్కూల్లో కూడా ఖచ్చితంగా ఇలా బరువైనవి మోస్తుంటే మటుకు చెప్పాల్సిందే. ఎందుకంటే దానివల్ల చాలామంది చిన్న వయసులోనే బ్యాక్ పెయిన్ అనే సమస్యతో వస్తున్నారు. ఆ స్పైన్ ఎక్స్రే చూస్తే ఆటోమేటిక్గా ఆల్రెడీ స్పైన్ అనేది వంగిపోయింది అనమాట. దానివల్ల మెడ నొప్పి కూడా ఎక్కువగా వస్తుంటుంది వీళ్ళల్లో. ఇప్పుడు ఇలా వంగిపోయిన వెన్నుపాముని మళ్ళీ సరిచేసే అవకాశం ఉంటుందంటారు? మనం వెంటనే వెయిట్ అనేది తీపిచ్చేస్తాము. 80% స్కూల్కి లెటర్ రాసేసి వాళ్ళు వెయిట్ మోయకుండా బ్యాగ్ వేరే వాళ్ళు మోసేటట్టు చేసి ఒక 1 or 2 monthsలో సెట్ అయిపోతారు. కానీ ఆ
ప్రాబ్లం కనుక్కోకుండా చాలా వరకు తెలియకుండా టాబ్లెట్స్ మింగుతూ ఉంటారు నొప్పికి. రిలీఫ్ కోసం. అవును. అవి నొప్పి రిలీఫ్ అంటే అది తాత్కాలికమైన ఉపశమనం అంతే. అవును, తాత్కాలికమైన ఉపశమనం కానీ అసలు సమస్య తీరదు. తీరదు. అయితే మరి డాక్టర్ వంశీకృష్ణ గారు, ఇప్పుడు పిల్లలు కూడా కొంతమంది ఈ స్కూల్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ తెల్లారి స్కూల్కి వెళ్ళాలంటే భయపడటము, పరీక్షలు వస్తున్నాయంటే ఆందోళన, ఇట్లా ఫీల్ అవుతూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుందంటారు? ఇది చాలా ముఖ్యమైన విషయము. ఇది ముఖ్యంగా పేరెంట్స్ కోసము. సో పిల్లలు అనేది మనకి ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు ఇట్ షుడ్ బి ఏ ప్లేఫుల్ యాక్టివిటీ అనమాట. అంటే వాళ్ళు ఏదో కొత్తది నేర్చుకోవడానికి ఉత్సాహపడేటట్లు ఉండాలి. అంతేగాని ఏదో రేస్లో, రన్నింగ్ రేస్లో కాంపిటీషన్ లాగా ఫస్ట్ సెకండ్ లాగా ఎప్పుడు ప్రయత్నించకూడదు. మనము కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించేటట్లు మనం వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఇది అని చెప్పాలి. అంతేగాని ర్యాంకులు కొట్టడము, దీన్ని తెచ్చుకోవడము ఇలా ముందు నుంచే ట్రైన్ చేశారంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఏమవుతుందంటే స్ట్రెస్కి లోన్ అవుతారు. అప్పుడు ఎడ్యుకేషన్ అనేది ఒక స్ట్రెస్ఫుల్ యాక్టివిటీ అవుతుంది. అదే పిల్లవాడిని తీసుకోండి మీరు, వాడికి ఫర్ ఎగ్జాంపుల్ వాడు క్రికెట్ ఇష్టం అనుకోండి, క్రికెట్లో సరిగ్గా ఆడకపోయినా దానికి పోవడానికి ఎంజాయ్తో వెళ్తాడు. కానీ ఎందుకంటే వాడు క్రికెట్ అంటే ఇష్టం కాబట్టి. అలాగే ఎడ్యుకేషన్ అనేది మనము రోజు ఒక కొత్త విషయం నేర్చుకుంటున్నాము అనే ఉత్సాహంతో స్కూల్కి వెళ్ళాలి వాళ్ళు. అంతేగాని టీచర్ ఏదో అంటారు, నేను హోంవర్క్ తప్పు చేశాను, లేకుంటే ఎగ్జామ్లో సరిగా మార్క్స్ రావేమో, ఇట్లా ఆలోచించుకుంటూ స్కూల్కి వెళ్ళకూడదు. స్కూల్కి వెళ్ళేది మనం ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటాము. ఈరోజు ఏం విషయం నేర్చుకున్నాము అది మళ్ళీ మనం ఇంటికి వచ్చి చెప్పగలగాలి. సో నేను సో నేర్చుకున్నానని. సో ముఖ్యంగా తల్లిదండ్రులు చేసే చాలా పెద్ద మిస్టేక్ ఏంటంటే ఒక పిల్లవాడిని ఇంకొక పిల్లవాడితో పోల్చడం అని. ఎట్టి పరిస్థితుల్లో పోల్చడం అనేది 100% చేయకూడదు. ఎవరి కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. దీనివల్ల మనము ఎక్స్పెషల్లీ ఈ 10th క్లాస్ పిల్లల వయసు దగ్గర నుంచి వాళ్ళలో అంత చిన్న వయసులోనే మనము డిప్రెషన్, యాంగ్జైటీ చూస్తున్నాము. మీరు గమనించినట్లయితే మనకి సరైన ఆధారాలు లెక్కలు లేవు, కానీ చాలామంది సూసైడ్ కూడా చేసుకునే స్టేజ్కి వెళ్తున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో మనము వాళ్ళని కంపేర్ అయితే చేయకూడదు వేరే పిల్లలతో. అదే ఎక్కువగా పలానా వాళ్ళకి అన్ని మార్కులు వచ్చాయి, నీకెందుకు తక్కువ వచ్చినాయి అని చెప్పేసి తల్లిదండ్రులే పిల్లల్ని ఇన్సల్ట్ చేయటం, ఈ రకంగా చేస్తూ ఉండవు. టీచర్స్ కూడా ఆ స్కూల్స్లో కూడా కొన్ని గ్రూప్స్ అని పెడుతున్నారు సార్. అంటే బాగా చదివేవాళ్ళు ఒక గ్రూపు, యావరేజ్గా వాళ్ళు సెకండ్ గ్రూప్, అసలు చదవని వాళ్ళు ఒక గ్రూప్, అలా గ్రూప్స్ చేస్తే కూడా వాళ్ళల్లో మానసికంగా చాలా ఒత్తిడి వస్తూ ఉంటుంది. దానివల్ల కూడా ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మరి శ్రోతలు, మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో వైద్య విజ్ఞానం కార్యక్రమంలో ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఏ వంశీకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం. మరి డాక్టర్ గారు, కొంతమంది పిల్లలు ఒక రకంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అంటే అది ఎందుకు వాళ్ళు ఉండి అరవటమనో, లేకపోతే సైలెంట్గా ఉండటము, ఒక్కసారిగా అరవడం, ఇలాంటి వింత ప్రవర్తన కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఏమంటారు, ఎందుకు అలా ఉంటుందంటారు? సో దీన్నే మనము మెడికల్ టెర్మినాలజీలో ఆటిజము మరియు అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్, ఈ రెండు ఒకదానికొకటి కొరిలేషన్ ఉంటాయి. ఆటిజం అంటే ఏంటంటే వాళ్ళు ఉండడము, మాట్లాడలేకపోవడము, ఐ కాంటాక్ట్ ఇవ్వకపోవడము. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటే మీరు అన్నట్టు ఊరికే పిచ్చిగా గట్టిగా అరవడము, ఒక పనిని చేయకుండా వెంటనే ఇంకొక పనికి వెళ్ళిపోవడము, ఊరికే పరిగెత్తా ఉండడము, ఎటువంటి కారణం లేకుండా గట్టిగా అరవడము, ఇలాంటివి చేస్తుంటారు. ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన వ్యాధులు అనమాట. ఎస్పెషలీ మనకి ఈ కోవిడ్ టైం తర్వాత నుంచి ఈ వ్యాధుల్ని మనం ఎక్కువ చూస్తున్నాం. ఎందుకంటే కోవిడ్ టైంలో లాక్డౌన్ వల్ల ఆ టైం నుంచి ఇంటరాక్షన్స్ ఇవేం లేకపోవడం వల్ల ఇలాంటి వ్యాధులు ఎక్కువ వస్తున్నాయి అనమాట. ఈ వ్యాధులకి మెయిన్ రీజన్ ఏంటంటే మనుషులతో కలిసి ఉండకపోవడం, ఇంటరాక్షన్ అనేది లేకపోవడం. వాళ్ళు ఎంతసేపు సెల్ ఫోన్కి అలవాటు పడి ఆ సెల్ ఫోన్ చూస్తూ మనుషులతో మాట్లాడేది మర్చిపోవడం, లేదా అసలు నేర్చుకోలేకపోవడం. సో ఎంతసేపు ఆ సెల్లే రియల్ లైఫ్ అనుకుంటూ ఉంటారు. ఈ బయట ఉండే రియల్ లైఫ్ వాళ్ళు గమనించరు. దానివల్ల ఈ సమస్యలు ఎక్కువ. దీనికి జెనెటిక్ కూడా కొంచెం కారణం ఉంటాయి, కానీ జెనెటిక్ కంటే మనకి మన సరౌండింగ్స్, మన ఎన్విరాన్మెంట్ వల్ల వచ్చిన వ్యాధులు ఈ లక్షణాలు అనమాట. దీనికి ముఖ్యంగా ఇంకొక కారణం కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఇంతకుముందు మనందరం జాయింట్ ఫ్యామిలీస్లో అమ్మమ్మలు, తాతలు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఓన్లీ హస్బెండ్, వైఫ్ వాళ్ళ జాబ్కి వెళ్ళిపోతారు. పిల్లవాడిని చూసుకోనికి ఎవరు ఉండరు. వాడు సెల్ ఫోన్ పట్టుకొని 24 గంటలు ఆ సెల్ ఫోన్ చూస్తూ ఉంటాడు. సో ఆటోమేటిక్గా ఇలాంటి సమస్యలు కూడా వీళ్ళ పిల్లలకి ఎక్కువగా వస్తున్నాయి అనమాట. దీనికి కూడా మనం ఎర్లీగా రికగ్నైజ్ చేసి అట్లీస్ట్ 2-3 సంవత్సరాల వయసు లోపలనే రికగ్నైజ్ చేయగలిగితే మంచి రిజల్ట్స్ అనేవి ఈజీగా వస్తాయి. ఎటువంటి మెడిసిన్స్ అవసరం లేకుండా జస్ట్ కొంచెం స్పీచ్ థెరపీలు, ఆక్యుపేషన్ థెరపీ ద్వారా మంచి రిజల్ట్స్ వస్తాయి. కానీ అట్లీస్ట్ ఆ సమస్యను గుర్తించగలగాలన్నమాట. అది అలా ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారని గమనించి నిపుణులైన వైద్యుని సంప్రదించాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇలా ఉంటే కొంచెం ఏదో దగ్గరలో ఉన్న డాక్టర్నో లేకపోతే చిట్కాలో
ఏవో చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏ రకమైనటువంటి ప్రమాదం ఉండొచ్చు అంటారు? అవును. ఇది మనము నిపుణులకు చూపించకపోతే సాధారణంగా దీనికి ఎటువంటి మనకి ఎవ్వరు కనుక్కునే స్టేజ్‌లో ఉండరు. ఎందుకంటే దీని మీద అవగాహన సాధారణ డాక్టర్లకి మరియు బయట మనకు రొటీన్‌గా చూపించుకునే వాళ్ళకి అవగాహన అంతగా ఉండకపోవచ్చు. సో, కాబట్టి దీనికి నిపుణులైన చిన్నపిల్లల డాక్టర్ పీడియాట్రిషియన్‌కి వాళ్ళకి మన సమస్యను వివరిస్తే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ సమస్య మైల్డ్‌గా ఉందనుకోండి, ఇంట్లోనే పాటించే చిన్న చిన్న చిట్కాలు చెప్తారు. ఫస్ట్ మొబైల్ తీసి పక్కన పడేయడము, పిల్లవాడితో మీరు స్పెండ్ చేసేటట్టు చేయడము, లేదా మనం రోజుకు 1 గంటో 2 గంటలో ప్లే స్కూల్‌లో కొంచెం తొందరగా జాయిన్ చేయించడము. సో, వాడు పక్కన పిల్లలతో కలిసేటట్టు మనం కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా కూడా ఎటువంటి వైద్య సహాయం లేకుండా మనం బయటపడగలుగుతాం. అది మనం అక్కడ ఇక్కడ తిరిగి లాస్ట్ స్టేజ్‌లో తీసుకొచ్చిన తర్వాత ఇంక ఎన్ని చేసినా కూడా, ఎందుకంటే అది మానసిక సమస్య కాబట్టి దానికి మందులు వాడినా ఏం వాడినా వన్స్ ఒక స్టేజ్ దాటిపోతే అది వాళ్ళు రికవర్ అయ్యేది చాలా కష్టం అన్నమాట. జీవితాంతం అలా ఉండాల్సిందే. అవును. కాబట్టి ముందే మనం మేల్కొని దానికి సరైన నిపుణులను కనుక వాళ్ళని కన్సల్ట్ చేయకపోతే అంతే. అయితే మన డాక్టర్ గారు, కొంతమంది పిల్లల్లో ఎప్పుడు చూసినా ఏదో జలుబు అంటుంటారు, దగ్గు అంటుంటారు. కొంచెం ఏదైనా దుమ్ము రాగానే దుమ్ములో వెళ్ళగానే వెంటనే తుమ్మటము ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇదంతా ఎందుకు కారణం అంటారు? మనం గమనించాము ఇప్పుడు ఈ మధ్య మన డెవలప్మెంట్తో పాటు మన దేశం ఎంత డెవలప్ అవుతుందో దాంతోపాటు మనకు సమస్యలు కూడా పెరుగుతుంటాయి. ముఖ్యమైనది పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. దీనివల్లనే మనకి ఆటోమేటిక్గా అలర్జీస్ ఎక్కువ రావడం వల్ల ఉండొచ్చు. మరి తర్వాత నేను చెప్పినట్టు మన ఆహారపు అలవాట్ల వల్ల కూడా మనకి లోపల రోగనిరోధక శక్తి తగ్గడం. ఈ 2 ముఖ్య కారణాల వల్ల చాలామంది పిల్లలకి తొందరగా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు. సో, ఈ 2 కారణాలు ముఖ్యమైన కారణాలు మనకి పొల్యూషన్ మరియు ఆహారపు అలవాట్లు. దీనివల్ల ఇమ్యూనిటీ తగ్గి తొందరగా ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తున్నాయి. అంటే రోగనిరోధక శక్తి తగ్గిపోతూ ఉంది. అయితే ఈ రోగనిరోధక శక్తి పెరగాలి అంటే ఇప్పుడు మీరు ఇంతకు ముందు చెప్పారు మంచి ఆరోగ్యకరమైన ఆహారం, అలాగే మరి సూర్యరశ్మిలో పొద్దున కానీ సాయంత్రం కానీ ఆడుకోవటం కానీ లేకపోతే ఎక్స్పోజ్ అవ్వటం కానీ చేస్తే మంచిది అన్నారు. అయితే మన డాక్టర్ గారు, తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఈ రకమైన దగ్గు జలుబు ఏదో కనపడగానే వెంటనే ఏదో ఒక యాంటీబయాటిక్ వేసేయటం, మెడికల్ షాప్కి వెళ్ళేసి కొనుక్కొని వచ్చేసి వేసేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు మంచిదంట? ఇది చాలామంది ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటాము. వెంటనే జ్వరం వచ్చిన ఫస్ట్ డేకే ఆటోమేటిక్గా జ్వరంతో పాటు యాంటీబయాటిక్ సిరప్ మెడికల్ షాప్లో తీసుకొని అన్ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్. సో, యాంటీబయాటిక్స్ అనేది స్ట్రిక్ట్ రూల్స్ ప్రకారము ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఏ మెడికల్ షాప్ వాళ్ళు కూడా యాంటీబయాటిక్ అనేది వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వకూడదు. సో, కానీ ఇంకా మన దగ్గర అట్లా ఇస్తున్నారు. ఇది తల్లిదండ్రులు తెలియక ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడికి ఫస్ట్ ఫీవర్ వస్తూనే అది వైరల్ ఫీవరా బ్యాక్టీరియల్ ఫీవరా ఏమీ చూసే డాక్టర్కి అర్థం కాదు. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఎట్లా ఏ వైరస్ అయినా బ్యాక్టీరియా అయినా మొదట అది ఫీవర్తోనే స్టార్ట్ అవుతుంది. సో, అది మనకు నిపుణులు ఎట్లా గెస్ చేయగలుగుతారంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో అది బ్యాక్టీరియా వైరస్ అని. ఎందుకంటే ఫస్ట్ చేసిన బ్లడ్ టెస్ట్లో కూడా ఏమీ మనకి బ్యాక్టీరియా వైరస్ అనేది తేడా రాదు ఫస్ట్ డే. సో, దాన్ని బట్టి ఒక నిపుణుల సలహా అవసరమా లేదా అని తీసుకొని యాంటీబయాటిక్ వాడాలి. మనంతకు మనం వాడితే ఏమవుతుందంటే వైరస్కి ఆ యాంటీబయాటిక్ మందు పనిచేయదు. నార్మల్ వైరల్ ఫీవర్స్ 1 or 2 డేస్లో అవే తగ్గిపోతాయి. ఏ మెడిసిన్ వాడకుండా మీరు పారాసిటమాల్ ఒక్కటి వాడితే అవే తగ్గిపోతాయి. ఈ యాంటీబయాటిక్ ఊరికే ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అది బాడీలో అక్కడక్కడ అట్లే ఉండిపోయి రెసిస్టెన్స్ని డెవలప్ చేస్తూ వస్తుంది. సో, ఆటోమేటిక్గా ఫ్యూచర్లో వాడికి నిజంగా ఎప్పుడైనా యాంటీబయాటిక్ అవసరం ఇచ్చినప్పుడు మీరు ఏ యాంటీబయాటిక్ వాడినా పనిచేయదు. ఆటోమేటిక్గా ఈ సిరప్లు వాడుతూ ఉంటారు, తగ్గదు. అది ఎందుకంటే మనం ముందు ఊరికే యాంటీబయాటిక్ ఇచ్చింటాం. అందువల్ల ఫ్యూచర్లో వాడికి పని చేయకపోవడం వల్ల ఫీవర్ తగ్గక అప్పుడు అడ్మిషన్ అవ్వడము, ఇంజెక్షన్స్ పెట్టుకోవడం ఈ స్టేజ్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే మనము ఎక్కువ యాంటీబయాటిక్స్ 1 or 2 డేస్ వాడి వదిలేస్తాం. జ్వరం తగ్గిపోయి ఉంటుంది, ఆటోమేటిక్గా ఆపేస్తాం. ఆ లో డోస్ యాంటీబయాటిక్స్ అట్లా ఉండడం అంటే అవసరం లేకుండా బాడీలో ఉండిపోవడం వల్ల అవి నిదానంగా ఏమవుతాయంటే ఈ బ్యాక్టీరియా మనకు ఏవైతే డిసీజ్ కాజ్ చేస్తాయో మన బ్యాక్టీరియాలు ఆ యాంటీబయాటిక్ రెసిస్టెంట్ డెవలప్ చేసుకుంటాయి. ఆటోమేటిక్గా అది ఫ్యూచర్లో పనిచేయదు వాడికి వాడాల్సి వచ్చినప్పుడు. అది పని చేయకపోవడం వల్ల ఇంజెక్షన్స్లోకి వెళ్ళిపోతారు. ఎక్కువ డోస్ మామూలుగా 100 mg 200 mg సరిపోయే స్టేజ్ నుంచి 1000 mgకి వెళ్ళిపోతారు. తర్వాత ఆ యాంటీబయాటిక్ కూడా సరిపోక హైయర్ యాంటీబయాటిక్ కూడా వెళ్ళే స్టేజ్కి వస్తుంది. ఇంకా పవర్ఫుల్ మెడిసిన్.
కాబట్టి ఎట్లా పడితే అలా ఈ యాంటీబయాటిక్స్ అవసరం లేదు. ఫస్ట్ 2 రోజులకి సాధారణంగా పిల్లవాడు యాక్టివ్గా ఉన్నాడా లేదా, హైడ్రేషన్ అంటే వాటరు, ఓఆర్ఎస్, టెంకానీలు బాగా తాగుతున్నాడా లేదా, ఈ 2 రోజులు ఇవే చూసుకోవాలి. ఎప్పుడైనా సరే ఫస్ట్ రోజు జ్వరంతో పాటు పూర్తి నీరసపడిపోవడము, ఫిట్స్ లాంటివి రావడము, ఆయాసం రావడము, పాస్ అసలు పోయలేకపోవడము, ఇలాంటివి ఏమన్నా లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ సంప్రదించాలి. లేదు ఓన్లీ జ్వరం వచ్చింది, జ్వరం వచ్చిన పిల్లవాడు యాక్టివ్గా ఉన్నాడంటే ఫస్ట్ 2 డేస్ ఎటువంటి యాంటీబయాటిక్ అయితే అవసరం ఉండదు. కాబట్టి అంటే ఫస్ట్ 2 డేస్ జాగ్రత్తగా చూసుకొని ఏదైనా నిపుణులైన డాక్టర్ని సంప్రదించాలి. అయితే మన డాక్టర్ గారు ఇప్పుడు సీజనల్గా వస్తూ ఉంటాయి కొన్ని జ్వరాలు అంటూ ఉంటారు. అలా రాకుండా ఉండాలంటే ఏం చేస్తే మంచిది అంటారు? ముఖ్యమైన మనము ఈ సీజనల్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైము వర్షాకాలము, ఇటువంటి టైంలో మనకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ప్రబలుతాయి వర్షాకాలం, చలికాలంలో. అందుకు ఫస్ట్ ఇంపార్టెంట్ మనము తాగే నీరు అనేది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని మనం అందరికీ ఆర్ఓ ఫిల్టర్లు ఉండవు కాబట్టి కాంచి చల్లార్చి నీళ్ళు అనేది అందరూ రొటీన్ యాక్టివిటీగా పెట్టుకుంటే చాలా వరకు సమస్యను తగ్గించవచ్చు. సెకండ్, మనం ఆల్రెడీ కోవిడ్లో అందరం చూసుంటాము హ్యాండ్ వాషింగ్. సో హ్యాండ్ వాషింగ్ కంపల్సరీ, బయట నుంచి వచ్చిన వెంటనే హ్యాండ్ వాష్ చేసుకోవడము, ఏదన్నా ఆహారం తినే ముందర ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకోవడము, ఇవి చిన్నపిల్లలకి ముందు నుంచి అలవాటు చేయాల్సి ఉంటుంది. ఇంకా ఈ వర్షాకాలంలో మనకు దోమలు ఎక్కువ ప్రబలుతాయి కాబట్టి దోమలు కుట్టకుండా చూసుకోవడము, సేఫ్గా ఉండే మస్కిటో రిపెలెంట్స్ వాడడము, ఫుల్ స్లీవ్స్ ఉండే బట్టలు అంటే చేతులు కాళ్ళు మొత్తం కవర్ అయి ఉండే బట్టలు వేయడము, ఇలాంటి ద్వారా మనం మస్కిటోస్ని అవాయిడ్ చేయగలుగుతాం. దోమలు కుట్టకుండా మనం చూసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మరి డాక్టర్ గారు ఈ రకంగా ఉంటున్నప్పుడు ఇంకా ఎటువంటి సంరక్షణ చిట్కాలు ఏ రకంగా చేస్తే మంచిది అంటారు? ముఖ్యంగా ఇంకా చూసుకోవాల్సినవి వచ్చేసి పిల్లలు నిద్ర గురించి. ఎదిగే పిల్లలు ఎంత బాగా నిద్రపోతండి అంటే అట్లీస్ట్ 8 to 10 hours ఆఫ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ స్లీప్ వల్లే వాళ్ళకి గ్రోత్ హార్మోన్ ప్రొడ్యూస్ అయ్యి పిల్లల వెయిట్, హైట్ కరెక్ట్గా వచ్చేదానికి హెల్ప్ అవుతుంది. సో నిద్ర చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, మీకు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షెడ్యూల్ ప్రకారం వ్యాక్సిన్స్ కరెక్ట్ టయానికి వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వ్యాక్సిన్ జబ్బు రాకుండా చూడడం 100% చేయకపోవచ్చు, కానీ ఆ జబ్బుని తీవ్రతని ఖచ్చితంగా తగ్గిస్తుంది, మీకు సీరియస్ కాకుండా కాపాడుతుంది. ఎందుకంటే ఎనీ వ్యాక్సిన్ 80 to 90% ఎఫిషియన్సీ ఉంటాయి. అంటే జబ్బు పూర్తిగా రాదని గ్యారంటీ ఉండకపోవచ్చు, కానీ చాలా వరకు ఆ జబ్బు అనేది సీరియస్ కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మనకు సాధారణ నిమ్ము రావడం వేరు, సివియర్ నిమోనియా రావడం వేరు. వ్యాక్సినేటెడ్ చిల్డ్రన్స్లో 99% సివియర్ నిమోనియా రాకుండా చాలా వరకు హెల్ప్ అవుతుంది. అంటే ఈ వ్యాక్సిన్ వేసుకోవడం అనేది ప్రాణాంతకమైన జబ్బులు ఎన్నటినో అరికట్టడానికి అవకాశం ఉంటుందంటారు. అయితే మన డాక్టర్ గారు పిల్లల్లో చాలామంది మనం చూస్తూ ఉంటాం, నీళ్లు తాగమంటే చాలా తక్కువగా తాగుతూ ఉంటారు. ఇలా చేయటం వల్ల ఏమేమి సమస్యలు రావచ్చు అంటారు? ముఖ్యంగా ఈ తల్లిదండ్రులు బాగా గుర్తుపెట్టుకోవాలి. స్కూల్లో చాలామంది పిల్లలు వాష్రూమ్ వెళ్ళాల్సి వస్తుందని చెప్పి కూడా నీరు తాగకుండా ఉంటారు. దానివల్ల చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా డీహైడ్రేషన్ అంటే వాళ్ళు అసలు నీళ్ళు తాగకుండా ఆటలు పడిపోయో, ఎండలో ఎక్కువసేపు నిలబడో, కళ్ళు తిరిగి పడిపోవడము జరుగుతూ ఉంటుంది. సెకండ్ ఇంపార్టెంట్, యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది సరిగ్గా వాటర్ తీసుకోకపోవడం వల్ల. మూడోది, ఇప్పుడు చాలామంది పిల్లల్లో చూస్తున్నాను మలబద్ధకం. అంత చిన్న వయసుకే 4 years 2 years పిల్లలకే కాన్స్టిపేషన్ అనేది 4-5 days అయినా మోషన్ పోలేకపోవడం, ఇవన్నీ కూడా నీరు సరిగా తీసుకోకపోవడం వల్ల అనమాట. మినిమం 1 liter per day నుంచి 2 to 2.5 liters per day ఎట్లయినా మనం వాటర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అది వాటర్ రూపంలోనివ్వండి, ఓఆర్ఎస్ రూపంలోనివ్వండి, టెంకాయలు, ఎటువంటి ద్రవ్య పదార్థాలైనా అప్పుడప్పుడు ఇస్తుండడం చాలా మంచిది. ముఖ్యంగా సమ్మర్లో ఇంతకంటే కొంచెం ఎక్కువ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు స్కూల్స్, చాలా కాలేజెస్ కానివ్వండి, చాలా వరకు ఎయిర్ కండిషన్డ్ అయిపోయినాయి. ఇప్పుడు ఏసీలో ఉన్నా కూడా నీళ్ళు తాగాలంటారు. 100% ఏసీలో ఉంటే ఇంకా ఎక్కువ తాగాలి. ఎందుకంటే ఏసీ అనేది మన హ్యూమిడిటీని తగ్గిస్తుంది. అప్పుడు ఇంకా దాహం కూడా వెయ్యదు, అందుకు తాగకుండా ఉండిపోతారు. అలా మనం ముఖ్యంగా ఏసీలో ఉన్నప్పుడు కూడా 2-3 hours ఒకసారి 1 glass 1.5 glass వాటర్ తాగమని చెప్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు అన్ని క్యాంపసెస్ చాలా వరకు ఏసీ క్యాంపస్లు వచ్చినాయి, దాహం అనేది తెలీదు, అయినప్పటికీ తాగాలి. అవును. అయితే మన డాక్టర్ గారు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, తల్లిదండ్రులు ఇద్దరు ఇప్పుడు సంపాదించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇట్లా ఈ వర్కింగ్ పేరెంట్స్కి మీరు ఏ రకమైనటువంటి సలహాలు ఇస్తారు? ఎంత బిజీ ఉన్న పేరెంట్స్ అయినా సరే ఒక రోజు మొత్తంలో అట్లీస్ట్ ఒక 1/2 hour అయినా 1 hour అయినా మొబైల్ అన్నీ ఫస్ట్ పక్కన పడేసి, టీవీలు ఇవన్నీ పక్కన పడేసి
పిల్లలతో ఫస్ట్ ఇంపార్టెంట్ అసలు ఆ రోజు స్కూల్లో ఏం జరిగింది, ఏమేమి నేర్చుకున్నారు, ఏమేమి ఆడుకున్నారు, ఇలాంటివి ఏం తిన్నారు మధ్యాహ్నం స్కూల్లో, ఇలాంటివి చెప్పడము. వాళ్ళకి మీకు తగ్గట్టు కథలు లేదా ఒక పార్క్ కుదిరితే పార్క్కి వెళ్ళడము, ఒక క్వాలిటీ టైం అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అనేది ఖచ్చితంగా కేటాయించాల్సిందే. దానివల్ల వాళ్ళల్లో మంచి ఇంటరాక్షన్ అనేది అండర్స్టాండింగ్ కూడా పెరుగుతుంది. అవును. అయితే మరి డాక్టర్ వంశీకృష్ణ గారు, మరి ఈ కార్యక్రమం ముగించే ముందు మా శ్రోతలకు మీరు తల్లిదండ్రులకు ఎటువంటి సందేశం ఇస్తారు? ముఖ్యంగా పిల్లలకు ఆస్తులు ఇవ్వడం కంటే కూడా ఆరోగ్యకరమైన అలవాట్లు, పౌష్టికమైన ఆహారము, ఇటువంటి గ్యాడ్జెట్స్కి ఇటువంటి అన్నిటికీ దూరంగా పెట్టి వాళ్ళకి నేచర్లో ఎటువంటి మనకి ఉన్నాయి ఇవన్నీ చెప్పించడము, ఆటలకు ప్రాధాన్యత ఇవ్వడము, ఇంట్లోనే ఉండకుండా అప్పుడప్పుడు వాళ్ళని మనకు స్వచ్ఛమైన గాలికి తీసుకెళ్లడము, ఇలాంటివన్నీ అలవాటు చేస్తే ఆరోగ్యకరమైన పిల్లలే మన దేశానికి భవిష్యత్తు. సో ఇవన్నీ మనం పాటించడం అనేది చాలా ముఖ్యము. చాలా మంచి విషయాలు తెలియజేశారండి డాక్టర్ వంశీకృష్ణ గారు. మరి శ్రోతలు విన్నారు కదా, మరి చిన్నపిల్లల్లో పుట్టిన దగ్గర నుంచి ఎటువంటి సమస్యలు వస్తాయో, ప్రధానంగా మీరు సెల్ ఫోన్ ఇస్తారు, మొబైల్ ఫోన్ దగ్గర నుంచి వాళ్ళు మానసికంగా ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి, ఊబకాయం గురించి, అలాగే వ్యాక్సినేషన్ గురించి, మరీ ముఖ్యంగా మంచి పౌష్టికాహారం, ఇంకా నిద్ర ఆవశ్యకత గురించి డాక్టర్ గారు ఎంత చక్కగా తెలియజేశారు కదా. మరి వారు చెప్పిన విషయాలని మీరు పరిగణలోకి తీసుకొని మీ జీవన విధానాన్ని ఆ రకంగా మార్చుకుంటారని ఆశిస్తూ డాక్టర్ గారి దగ్గర సెలవు తీసుకుంటాం. నమస్కారం అండి. నమస్కారం.